చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు మాత్రం భలే ఉన్నాయి. ఈ కత్తి చూసారా, ఇది కూడా చెక్కతో తయారు చేసిందే. ఎవరైనా వస్తారా నాతో యుద్ధానికి? ఒక్కొక్కరు కాదు 100 మంది ఒకేసారి వచ్చినా సరే లేపేస్తాను. మనది ధూళిపేట కదా, ధూళెక్కువ. ఈ రోజు నేను పూరిలో కుక్కలతో మంచి ట్రీట్మెంట్ చేయించుకుంటానేమో అని అనుకున్నాను. నార్మల్గా ఇది ప్రాణం లేని పీత కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ ప్రాణాలతో ఉండుంటే ఎవరైనా బొడ్డోడు కనిపించాడు, వాడిని ఒక్కడే ఒడ్డును వదిలేసి అలా అమ్మలందరూ బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసినా సరే అదేంటో తెలియట్లేదు. పోనీ లోపల ఏమన్నా ఉన్నదో చూస్తే ఏమీ లేదు, మొత్తం డొల్ల. లవ్ సింబల్ కేక్ చేసాడు. నేను ఇచ్చిన స్పీచ్ నచ్చి నాకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నట్టు ఉన్నది. ఫీల్ అయిపోతున్నాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాడు ధీరుడు, వీరుడు, సూర్యుడు, మీ బాణుడు పూరి రాజ్యంలో ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? మనం అయితే పూరి బీచ్ లో ఉన్నాం. నైట్ అంతా ట్రైన్ జర్నీ చేసి వచ్చిన తర్వాత అయితే ఒక మా బిడ్డుగడ రిలేటివ్స్ ఇంటి దగ్గర ఉన్నాం. ఆ తర్వాత అన్నం తినేసి అలా ఒకసారి బీచ్ వచ్చి అనమాట అక్కడికి. ఆ తర్వాత అయితే ఇక్కడ బీచ్ బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేశారు. ఇప్పుడైతే చాలా మంది చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో తీయకూడదు అనుకున్నాను, కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం అంతా చూపుతాను అనుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. వీడియోకి వెళ్ళి ముందు అయితే లైక్ చేసుకోండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే చేసుకోండి. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. మేము బీచ్ కరెక్ట్ టైంకి రాలేదనుకుంటాను. మొత్తం షాపులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, అక్కడక్కడ ఓపెన్ చేసి ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చాను, ఏమనుకోకుండా చూసేయండి. ఎందుకంటే మన దగ్గర మంచి మైక్ లేదు. మైక్ తీసుకునే వరకు ఇలా అడ్జస్ట్ అయిపోయి చూసేయండి. చదువుకు ఒక మంచి మైక్ తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు దేవుడి దైవాలు మొత్తం అంతా సెట్ అవుతే పక్కాగా తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి రాగానైతే ఒక టీ షర్ట్ ట్రై చేశాను. ఐ లవ్ గోవా అని రాసి ఉంటుంది కదా, ఆ టైప్ లో ఐ లవ్ పూరి అని రాసి ఉంటుంది. అలా టీ షర్ట్ వేసుకున్నాను, కానీ వేసుకుని వెంటనే తీసేసాను. ఆ టీ షర్ట్ నేను వేసుకుని ఉన్నంతసేపు చాలా నవ్వు వచ్చేసింది. ఎప్పుడు వేసుకోలేదు కదా, ఫస్ట్ టైం వేసుకోవడం వల్ల అయితే అలా అనిపించి ఉంటుందేమో. సేమ్ బుడబుక్లో ఉన్నాను అనిపించింది, అందుకే వెంటనే తీసేసాను. ఇప్పుడైతే టోపీని ట్రై చేసేద్దాం రండి. సేమ్ టు సేమ్ హీరోలో ఉన్నాను కదా. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. సేమ్ దొంగోలు పట్టుకునే వాళ్ళు ఉన్నాను కదా, నాకు తెలిసి అలాగే ఉంటానని. ఎలా ఉన్నా పర్లేదని టోపీ తీసేసుకుందాం ఫిక్స్ అయ్యాను. అలాగే దొంగోలు పట్టుకునే వాళ్ళకి బీచ్ అంతా తిరిగేద్దాం రండి. టోపీ వేసుకుంటే కనీసం టూరిస్ట్ లాగా కనబడతాం కదా. అసలు బీచ్ లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. బీచ్ దగ్గరికి వెళ్లే ముందు ఆంటీ గారి షాప్ లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ ఉన్నవన్నీ చెక్కతో తయారు చేసినవి, చాలా రకాల దేవుడి బొమ్మలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు మాత్రం భలే ఉన్నాయి. ఈ కత్తి చూసారా, ఇది కూడా చెక్కతో తయారు చేసిందే. ఎవరైనా వస్తారా నాతో యుద్ధానికి? ఒక్కొక్కరు కాదు 100 మంది ఒకేసారి వచ్చినా సరే లేపేస్తాను. కత్తి మాత్రం సూపర్ గా ఉన్నది. ఇది కాదు కానీ ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇంకో కత్తి తీసాను. ఇది పట్టుకుని ఉన్నంతసేపు ఏదో రాజ్యానికి రాజులో ఫీల్ అయిపోతున్నాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాడు ధీరుడు, వీరుడు, సూర్యుడు, మీ బాణుడు పూరి రాజ్యంలో ఉన్నాడు. మూవీస్ లో ఉంటాయి కదా ఇలాంటి కత్తులు, చూడడానికి అలానే ఉన్నది కదా. ఇదైతే నిజంగా రియల్ కత్తిలానే అనిపిస్తూ ఉన్నది. తీసుకుందాం అనుకున్నాను కానీ ఎక్కడ పెట్టుకుని తిరగాలి అర్థం కాక షాప్ దగ్గర వదిలేసాను. ఇంకా చెక్కతో తయారైన వస్తువులన్నీ చూసేద్దాం రండి. చేప మాత్రం భలే ఉన్నది, ఏంటంటే అటు ఊగిపోతూ ఉన్నది. స్పెట్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పటికే పెట్టలు పట్టుకునే వాళ్ళు ఉన్నాను. అవి వేసుకుంటే ఇంకా ఎలా ఉంటానో ఊహించుకుంటేనే భయం వేసింది, అందుకనే వాడి జోలికి వెళ్ళలేదు. ఇంకా చిన్న చిన్న శంఖాలు కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి 40 రూపాయలు అంట. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక దేవుడి బొమ్మ ఇలాంటివి 2-3 శంఖాలు తీసుకెళ్దాం. ఇక్కడ ఉన్న ప్రతి షాప్ లోనే శంఖలు ఉంటాయి. ఈ లోపే మా బిట్టు కూడా అయితే స్పెట్స్ తీసుకుంటా అన్నాడు. సరే తీసుకోగానే ఫస్ట్ ఒకసారి ట్రైల్ వేసుకొని చూడరా ఎలా ఉంటాయి చూద్దాం అన్నాను. వెంటనే వేసేసుకున్నాడు. పైన టోపీకి ఆ స్పెట్స్ కి భలే సెట్ అయింది. వాడుగానే అవి తీసుకుని ఉంటే బీచ్ లో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసేవారు, కానీ తీసుకోలేదు. నేనైతే చాలా బతిమాలను తీసుకోమని. అంత ధూళిపేట కదా, ధూళెక్కువ. ఈ రోజు నేను పూరిలో కుక్కలతో మంచి ట్రీట్మెంట్ చేయించుకుంటానేమో అని అనుకున్నాను. వాటి మానవ పడుకొని కష్ట సుఖాలు మాట్లాడుకుంటే వాటి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు చింటూ బయ్యేసి అని అడిగాను. వెంటనే కుక్క కోపంగా పైకి లేచి నిల్చున్నది. నేను ఇంకా నేను తగిలికెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. అలా పరిగెట్టుకుంటూ వెళ్తుంటే ఒంటరిగా ఒక ఒంటి కూర్చొని బాధపడుతూ కనిపించింది. ఏమైందని దగ్గరికి వెళ్ళి అడగని ఈ మధ్యనే లవ్ ఫెయిలియర్ అయింది, మా లవర్ వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇద్దరం కలిసి ఈ బీచ్ లో చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడేమో మా లవర్ ఎక్కడున్నదో ఏం చేస్తుందో చాలా గుర్తొస్తుంది, అందుకే ఒక్కడనే కూర్చొని బీచ్ ని బాధపడుతున్నాను అని అన్నది. మన ఒంటేలు బస్ స్టోరీ విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంత నీళ్ళ ట్రూగా లవ్ చేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, నీకంటూ ఒక మంచి అమ్మాయి వస్తుందని ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ అయితే ఇచ్చాను మన ఒంటేలు బాయ్కి. నేను ఇచ్చిన స్పీచ్ నచ్చి నాకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నట్టు ఉన్నది. థ్యాంక్స్ ఏం వద్దు కానీ ఎక్కడి నుంచి అయినా సరే అమ్మాయిల దగ్గర జాగ్రత్తగా ఉండి అమ్మాయిల జోలికి ఎక్కువగా వెళ్ళకని 2-3 మంచి మాటలు చెప్పి ఒంటేలు బాయ్కి టాటా చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసాను. ఇప్పుడైతే మీ ముందుకు వచ్చేసాడు మీ ప్రపంచ యాత్రికుడు బాను. మీ అందరికీ పూరి బీచ్ ఎలా ఉన్నదో చూపించేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎంతమంది జనం వచ్చారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మొత్తం అన్ని సంగతులు చూసేద్దాం పదండి. బీచ్ లో అయితే ఆటగాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ వాయిస్ అయితే నాకు అసలు సెట్ అవ్వలేదు కదా. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాన్ వేస్ అన్న ప్రపంచ యాత్ర చేయాలి, మొత్తం ప్రపంచం తిరగాలని. కానీ అనుకున్నంత సింపుల్ కాదు కదా. ప్రపంచం అంతా తిరగకపోయినా సరే పైకి పోయేలోపు మన ఇండియా అయినా సరే మొత్తం తిరగాలి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బొడ్డోడు కనిపించాడు. వాడిని ఒక్కనే ఒడ్డును వదిలేసి అలా అమ్మలందరూ బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. వాడితో కాసేపు అయితే అలా మాట్లాడుతూ ఉన్నాను. భలే ఉన్నాడు, బోర్డుగుండు అడేసుకుని. ఉన్నతని బొడ్డోడు తాతలో ఉన్నాడు. బొడ్డోడితో మాట్లాడుతుంటే దగ్గరకు వచ్చి అదిలో చూసాడు. నేను పిల్లలు ఎత్తుకెళ్ళిపోయి దొంగలా ఉన్నట్టు ఉన్నాను. ముందే మన మొక్క అలా ఉంటుంది, దాంతో పాటు టోపీ ఒకటేసుకున్నాం కదా. నేను ఇంకా వీడియో రికార్డ్ చేసేటప్పుడు నా మాటలు బాగానే వినపడతాయి కదా అని వాగుడికాయలా వాక్కుంటే ఉన్నాను నాన్ స్టాప్ గా. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో చూస్తే తెలిసింది నా మాట చిన్నది కూడా వినిపించలేదు. మొత్తం ఆ సముద్రం దగ్గర వచ్చి గాలి సౌండే వినపడుతూ ఉన్నది. అప్పుడు అనిపించింది మైక్ ఉండుంటే బాగుండని. నేను బతికుండగానే గొయ్యి తీసుకెప్పటి సరే ఏ బీచ్కి వెళ్ళే సరే ఈ రకంగా మాత్రం ఎవరో ఒకరు పక్కాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. చాలా సేపటి తర్వాత ఒక పాప కనిపించింది, భలే నవ్వుతుంది, తెలుగే మాట్లాడుతుందిలే. ఎందుకు ఇలా అన్నానంటే ఎక్కడో అక్కడక్కడ తెలుగు
వాళ్ళు కనబడుతున్నారు, మొత్తం అంతా ఒడియా వాళ్ళు ఉన్నారు. నేను అనడం కాకపోతే ఒడిశాలో ఒడియా వాళ్ళు ఉండకపోతే తెలుగు వాళ్ళు ఉంటారా చెప్పండి. అందుకే నేను ఏది పడితే అది వాకుంటూ బీచ్ అంతా తిరుగుతూ ఉండేవాడిని, వాళ్ళు కూడా పట్టించుకునేవారు కదా. అదే మన తెలుగు వాళ్ళు అనుకోండి అదిలా చూస్తారు. అట్లా వెళ్తుంటే మన బాత్స బాగా కనిపించాడు, అదే డిచ్చిక్ గుర్రం. ఇంతకీ మీరు ఎప్పుడైనా గుర్రం పైకి ఎక్కి సవారీ చేశారో లేదో కింద కామెంట్ చేసేయండి. నేనైతే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఎక్కలేదు. ఇక్కడ ఫారినర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకు భయం వేసింది. లవ్ సింబల్ కేక్ చేసాడు, మనకి ఈ లవ్లు అంటే అసలు నచ్చు, అందుకే నేను సగానికి కోసేసి వెళ్ళిపోదాం. అయిపోయింది, ఒక హార్ట్ అయితే బ్రేక్ చేసాం, వెళ్ళిపోతారండి. అలా దారిలో వెళ్తుంటే ఒక అన్ని ఫోన్లు చూసుకుంటూ జగన్నాథ స్వామి బొమ్మ వేస్తూ కనిపించాడు. అప్పటికే జగన్నాథ స్వామి బొమ్మ అయితే వేసాడు కానీ పక్కన ఉన్న సుభద్రదేవి బలరాముడు బొమ్మ ఇంకా వేయలేదు. అవి రెండు వేసిన తర్వాత అయితే అక్కడ నుంచి వెళ్దాం అనుకున్నాను. కానీ మన బ్యాడ్ లక్ ఎలా ఉన్నదంటే మొత్తం పూర్తవక ముందు ఆలోచన చెరిపేసింది. మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం చాలా ఆశగా ఉన్నాను. కాకపోతే ఒడ్డుకి చాలా దగ్గరగా ఉండడం వల్ల అలా వచ్చేసింది. దారి మధ్యలో మనకు ఒక ఆటంకం ఎదురైంది. ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి మధ్యన పెద్ద బొక్క పడింది. ఎప్పుడైనా సరే బీచ్ లో వాటర్ బయటకు వస్తుంటే చూసేవాడిని, ఫస్ట్ టైం బయట వాటర్ బీచ్ లోకి వెళ్తుంటే చూస్తున్నాను. ఇలాంటి పిల్లకాలు దాటాలంటే మన గుండె ధైర్యం ఎంతో ఉండాలి. మన దగ్గర టన్నులు ఉన్నది, ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం కూడా ఉన్నది, ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా సరే ఏం భయపడను, మీ అందరి కోసం తప్పకుండా ఇది చేస్తాను. ఉన్నది కదా, అయినా పర్లేదు చూసిండి. ఎలా అయితే నేను మొత్తానికి ఒక పెద్ద ప్రమాదం తప్పించుకుని యువతలకు వచ్చేసాను. వెనకాల జరిగే వాటిని మాత్రం అస్సలు పట్టించుకోకండి, మీరు మాత్రం నన్నే చూడండి. ఎందుకంటే వాటిని చూసారంటే తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. మనకంటే పండగ లేదు ఫ్రెండ్స్, వాళ్ళైనా సరే పండగ బాగా జరుపుకునిద్దాం. బీచ్ దగ్గర నుంచి కాకుండా ఎలా వచ్చాను అనమాట. చూడండి భలే ఉన్నది కదా, గ్రీనరీ పక్కన గోడ ఉన్నది, అది పార్క్ ఏంటో తెలీదు. ఒకవేళ పార్క్ అయితే అలా వెళ్దాం. మొత్తం అంతా చూపిస్తున్నా, కొంచెం బాగున్నది ప్లేస్ అయితే చూడటానికి. రా చూడండి, సర్వీస్ సీట్లు అంతే ఉన్నాయా, భలే ఉన్నాయా సర్వీస్ సీట్లు చూడటానికి. మా సైడ్ సర్వీస్ సీట్లు అనే పిలుస్తుంటారు, మా ఊర్లో అప్పుడు చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు అంతలా లేవు. కానీ భలే కట్ చేశారు, చిన్న మొక్కలు ఉన్నాయి. గోడ పైన శిల్పాలు భలే చెక్కారు కదా, చూడడానికి చాలా బాగున్నాయి. మొత్తం అందరూ కలిసి ఏదో పూజ చేస్తున్నట్టు ఉన్నారు. చాలా సేపు దాన్ని పరిశీలించిన తర్వాత అయితే మనం ఒక పార్క్ లోకి ఎంటర్ అయిపోయాం. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. మెట్లు ఉండి గడ్డి చూడడానికి చాలా అంటే పీస్ఫుల్ గా ఉన్నది. బీచ్ పక్కన ఇలాంటి ప్లేస్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇదంతా రీల్స్ ప్లేస్ లో ఉన్నది, ఎవరు వచ్చినా సరే రీల్సే చేసుకుంటున్నారు. నా వెనకాల బ్యాక్ సైడ్ రీల్స్ చేస్తున్నారు, ఇక పక్కన రీల్స్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్ కూడా అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారు. చూసారు కదా, అంటే ఇలాంటి ప్లేస్ లో కూర్చొని ఒక టైం స్పెండ్ చేస్తే భలే ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే క్రౌడ్ అయితే ఎక్కువ లేదు, ప్రశాంతంగా బాగున్నది. ఇక్కడైతే బీచ్ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొత్తం గ్రీనరీ అయితే ఉన్నది. చూడండి, ఈ గోడలు చూడడానికి కూడా పాతగా కనిపించడం భలే ఉన్నాయి కదా. ఇంకెందుకు బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాం రండి. ఈ బీచ్ దగ్గర ఏమున్నాయో పరిశీలించేద్దాం రండి. మొత్తం అంతా ఒకటే బీచ్, కాకపోతే ఒకటే బీచ్ ని 3 భాగాలకు విభజించారు. ఫస్ట్ పార్ట్ అయితే చూసాం కదా, ఇప్పుడు రెండో పార్ట్. మూడో పార్ట్కి వెళ్ళేసరికి మన ఫోన్ లో ఛార్జింగ్ ఉండదులే. ఆ పార్ట్ కూడా చాలా బాగుంటదంట, దాంతో పాటు ఎక్కువ మంది జనాలు కూడా వస్తుంటారంట. కానీ ఈ రోజు అక్కడికి వెళ్ళి వీడియో తీయలేం, ఎందుకంటే చెప్పాను కదా మన ఫోన్ లో ఛార్జింగ్ లేదని. ముందైతే ఈ బీచ్ ని పరిశీలించేద్దాం రండి. ఇక్కడ మీ అందరికీ చూపించడానికి చాలానే ఉన్నాయి, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ వీళ్ళని చూసిన తర్వాత హ్యాపీనెస్ మొత్తం ఎగిరిపోయింది. ఎవరు అనుకుంటారు, ఇంకెవరు ఎక్కడ చూసినా సరే ప్రేమ జంటలే కనిపిస్తున్నాయి. ఈ లవర్స్ అందరూ ఏకాంతంగా ఉండే ప్లేస్కి వెళ్ళొచ్చు కదా. కావాలనే మల్లాండులు తిరిగే ప్లేస్కి వస్తారు, మనకి లవర్ లేదని గుర్తొచ్చి బాధపడాలని. లవర్ ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియో చూసినట్లయితే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, అలాంటి సింగిల్స్ ఎంతకేగులు ఎక్కువగా తిరిగే ప్లేస్ కి మీ లవర్లు తీసుకొని దయచేసి రాకండి, ఎందుకంటే ఆ దారుణాలు చూసి తట్టుకోలేకపోతున్నాం. మీకు చూపించడానికి చాలానే ఉన్నాయన్నాను కదా, అందులో ఇదే మొదటిదే. దూరం నుంచి చూస్తేనేమో ఎదురు బొంగులతో తయారు చేశారని అనుకున్నాను. తీరా దగ్గరకు వచ్చి చూసిన తర్వాత తెలిసింది మొత్తం గడ్డితో తయారు చేశారని. గడ్డిని కట్లగా కట్టేసి చూడడానికి ఒక గూళ్ళో ఉండే దాన్ని తయారు చేశారు. లోపల కర్రలు కూడా యూజ్ చేశారు. ఎవరైనా సరే దూరం నుంచి చూసినట్లయితే పక్కాగా కర్రలతోనే తయారు చేశారు అనుకుంటారు, కానీ దగ్గరకు వచ్చి చూసిన తర్వాత తెలుస్తుంది ఇది గడ్డి అని. టోపీ వేసుకుని ఆ కన్నంలోంచి ఈ కన్నంలోకి, ఈ కన్నంలోంచి ఆ కన్నంలోకి గడ్డి గూళ్ళో తిరుగుతుంటే భలే అనిపించింది. మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను, నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఇది అయిపోయింది, ఇప్పుడు రెండో దాని దగ్గరికి వెళ్ళిపోతారండి. నేను వచ్చేసి బీచ్ నుంచి కొట్టుకొచ్చిన వేస్ట్ మొత్తంతో తయారు చేసినట్టు ఉన్నారు. అసలు ఇది ఏంటని అనుకుంటున్నారా, #CTRLZ అనే వర్డ్స్ ఉన్నాయి, దానికి అర్థం ఏంటో నాకు కూడా తెలియదు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే దానికి ఫుల్ ఫామ్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. అటు సైడ్ బాటిల్స్ ఉన్నాయి కదా, మరి ఇటు సైడ్ ఏమున్నాయని వచ్చి చూసేసరికి పాడైపోయిన బొమ్మలు ఉన్నాయి. ఓన్లీ బొమ్మలే కాకుండా చిన్న చిన్న కట్ట ముక్కలు, హార్పిక్ డబ్బాలు, ఇలా చాలా వస్తువులు ఉన్నాయి. బీచ్ లో కొట్టుకొచ్చిన వేస్ట్ మొత్తాన్ని యూజ్ చేసి చాలా క్రియేటివ్ గా చేశారు కదా. రెండోది కూడా అయిపోయింది, ఇప్పుడు మూడో వస్తువుకి వెళ్ళిపోతాం పదండి. ఇది కూడా దీనికి రిలేటెడ్ అనుకుంటున్నా. వర్డ్స్ పక్కన గుండ్రంగా గ్లోబ్ లో తయారు చేశారు, దాని చుట్టూరు బ్లాక్ టర్ప్ చుట్టేసి కొన్ని బొమ్మలు అతికించేశారు. లోపల ఏమైనా ఉన్నదని కన్నంలో చూస్తే మొత్తం ఖాళీగానే ఉన్నది. నాకు తెలిసి ఇదంతా దేన్నో రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు రెండోది పూర్తయింది, మూడో దానికి వెళ్ళిపోతాం పదండి. అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు. కొన్ని ఎదురు బొంగులు ఇంచుబెట్టేసి వాటి కలర్ వేసేసారు. పాప మా బ్రో ఎవరితోనో ఫోన్ మాట్లాడుకుంటున్నట్టు ఉన్నాడు, మనం వెళ్ళి డిస్టర్బ్ చేసేసాం. మూడోది కూడా కంప్లీట్ చేసేసాం. నాలుగో దానికి వెళ్ళిపోతాం పదండి. నా ముందు ఉన్నది కాదు నాలుగోది, దాని కింద ఇంకోటి ఉన్నది. అసలు ఇది ఎందుకు తయారు చేశారో వాళ్ళకి తెలియాలి. దాన్ని చూస్తుంటే అది అసలు ఏంటో కూడా ఐడియా రావట్లేదు. అది ఏంటో తెలుసుకుందాం, దాన్ని బాగా పరిశీలించేద్దాం. చుట్టూరు తిరుగుతున్నాను, ఎంతసేపు నుంచి తిరుగుతున్నా, ఏ వైపు నుంచి చూసినా సరే అది ఏంటో తెలియట్లేదు. పోనీ
కానీ లోపల ఏమన్నా ఉన్నది చూస్తే ఏమీ లేదు, మొత్తం డొల్ల చేతులెట్టి చూద్దాం అనిపించింది కానీ పీతలుగానే ఉన్నాయి అనుకోండి, తర్వాత మన పని అయిపోద్ది, అందుకే నా సాహసం చేయలేదు. 4ది కంప్లీట్ అయిపోయింది, 5వ దానికి వెళ్ళిపోతారండి. ఇది కూడా వింతగా వెరైటీగా ఉన్నది కానీ చూడడానికి చాలా బాగున్నది. దీన్ని కూడా ఎదురు బొంగులతో తయారు చేసినట్టు ఉన్నారు. ఆ చివరినేమో కర్రలతో వెరైటీగా ఏదో చేశారు, ఈ చివరినేమో కొబ్బరి పీచుతో చిన్న గూళ్ళ కట్టారు. ఇది ఏదైతే మనకెందుకు కానీ బీచ్ దగ్గర చూడడానికి అట్రాక్టివ్ గా భలే ఉన్నది. ఇక్కడ జనాలు తక్కువగానే ఉన్నారు కానీ చూడడానికి వస్తువులు మాత్రం బాగా ఎక్కువ ఉన్నాయి, దాంతో పాటు బాగున్నాయి కూడా. దగ్గర నుంచి చూస్తుంటే మీకు ఏమంటారు ఐడియా రావట్లేదు కదా, అదే దూరం నుంచి చూస్తుంటే మీకు ఏదో ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఏమంటారో తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. 5ది కూడా కంప్లీట్ అయిపోయింది, 6వ దానికి వెళ్ళిపోతాం పద. 6ది వచ్చేసి ఐరన్ తో తయారు చేసిన చేపలు. ఇక్కడ మొత్తం 7, 8 ఉన్నాయి, అన్ని చిన్నవే ఉన్నాయి, ఒకటి పెద్దది ఉన్నది, దాని తల్లి అనుకుంటాను. ఇవి తయారు చేసి చాలా రోజులు అవుతున్నట్టు ఉన్నది, మొత్తం జంగు పెట్టేసాయి. అయినా బీచ్ దగ్గర వచ్చి గాలివాల ఐరన్ ఈజీగా జంగు పెట్టేస్తూ ఉంటుంది. 6ది కూడా కంప్లీట్ చేసేసుకున్నాం కదా, 7వ దానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం పదండి. ఇది కూడా ఐరన్ తోనే తయారు చేశారు, కింద క్లియర్ గా తాబేలని తెలుస్తుంది కానీ దాని పక్కన పైపులతో కూర్చేసిన వాటిని ఏమంటారో తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. నాకు తెలిసి ఆక్టోపస్ అయ్యి ఉంటాయి, లేకపోతే వేరే ఏమైనా వింత స్పీసీస్ అంటారా. పైన చేపలు కూడా ఉన్నారు. ఎలా అయితే 7ది కూడా కంప్లీట్ చేసేసాం, ఇప్పుడు 8వ దానికి వెళ్ళిపోతాం పదండి. ఆఖరి కాలిపిన చెట్టును కూడా వదలలేదు, ఎలా వాడుతున్నారు మీరే చూసేయండి. దగ్గర నుంచి చూస్తుంటే అంతలా అనిపించట్లేదు కానీ దూరం నుంచి చూస్తుంటే బీచ్ లో ఉన్నది ప్రతి ఒక్కటి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నది. మా బిట్టు కూడా ఏమో కాసేపు ఉంటే ఆ చెట్టుపైకి ఎక్కేసేలా ఉన్నాడు. చుట్టుపక్కల పోలీసులు అంటారు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ ఇది చూసినట్లయితే నాకు మా బిట్టు గడికి 2 తగిలిచ్చేస్తారు. ఎలా అయితే నేను మొత్తానికి 8ది కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు 9వ దాని దగ్గరికి వెళ్ళిపోతారండి. బీచ్ దగ్గర ఉన్నవన్నీ బాగున్నాయి కానీ అన్నింటిలోనే నాకు బాగా నచ్చిందంటే ఇదే. ఏమన్నా క్రియేటివిటీ, ఈ ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు కానీ సూపర్, అసలు వేరే లెవెల్లో ఉన్నది. చూడడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా ఉన్నది. వేస్ట్ బాటిల్స్ అన్ని కలుపుకొని ఎలా తయారు చేశారు, దీన్ని ఇంకా హైలైట్ చేయొచ్చు. నైట్ టైం దీని లోపల లైటింగ్ కలిగిస్తే ఎలా ఉంటుంది చెప్పండి, సూపర్ గా ఉంటది కదా. మీకు కూడా బాగా నచ్చింది కదా. 9ది కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు 10వ దాని దగ్గరికి వెళ్ళిపోతారండి. ఈ టైర్లు తయారు చేసిన పెద్ద పీత అయితే బీచ్ మొత్తానికి హైలైట్. ఆ బాటిల్ తో తయారు చేసిన వేరే లెవెల్లో ఉన్నదంటే ఇది దానికన్నా హైలైట్ అని చెప్పాలి. ఏమన్నా ఉన్నదా, అంత టైర్లకి యూజ్ చేసి మెటీరియల్ తోనే తయారు చేశారు. ఈ ఐడియాలు ఎవరికి వస్తున్నా తెలియదు కానీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా తయారు చేశారు. ఏది బయటికి రాకుండా నొట్లు బోట్లు చాలా గట్టిగా బిగించేశారు. పీత గోర్లకి అయితే ఏకంగా చిన్న చిన్న టైర్లే యూజ్ చేశారు. నార్మల్ గా ఇది ప్రాణం లేని పీత కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ ప్రాణాలతో ఉండుంటే ఎవరైనా బీచ్ చుట్టుపక్కల వస్తారా, ఒక్కరు కూడా రారు. అయినా ఇంత పెద్ద పీతలు ప్రాణాలతో ఉంటాయి అంటారా, బీచ్ లో ఖచ్చితంగా నాకు తెలిసి ఉండవు, ఒకవేళ ఉంటే బాగుంటది. అలా ఈ పీత దగ్గర చాలా సేపు ఆడుకుంటూ ఉన్నాను. ప్రాణం ఉన్న పీత అయితే చిన్నదైనా సరే దాన్ని పట్టుకోవడానికి నాన్న తిప్పులు పడుతూ ఉంటాను, చాలా భయం వేస్తూ ఉంటది. కానీ దీని దగ్గర అలాంటి భయం ఏమీ లేదు, ఎందుకంటే ఇది ఏం చేయదు కదా, అందుకని దీని దగ్గర చాలా టైం స్పెండ్ చేశాను. ఎలా అయితే మొత్తానికి 10ది కూడా కంప్లీట్ చేసేసాం. 11వ దాని దగ్గరికి వెళ్ళిపోతారండి. దాని దగ్గరికి వెళ్ళే ముందు అయితే మనకు కొంచెం ఆకలిగా ఉన్నదని మూరి మిర్చి తీసుకున్నాను. ఇది ఏదో బాగుంటుందని తీసుకుంటే అసలు బాగాలేదు, డబ్బులు వేస్ట్ అవ్వకూడదని మొత్తం అంతా ఎక్కిచ్చేసాను. ఇంకా మీకు ఈ బీచ్ లో చూపించాల్సింది ఒకే ఒకటి ఉండిపోయింది, దాన్ని కూడా చూపించేస్తాను. ఇది వచ్చేసి ఒక అందమైన అమ్మాయి మొక్క. దూరం నుంచి చూసినట్లయితే ముక్కులు చెవులు గాలు తేలుతున్నాయంటే అని అనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది దాని వెనకాల ఉన్న క్రియేటివిటీ. వచ్చేసి తువ్వతో తయారు చేశారు. మీలో చాలా మందికి తువ్వ అంటే తెలియదు కదా, ఇది కూడా ఒక రకమైన తాడు, చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది. దూరం నుంచి చూసినట్లయితే ఏం కనిపించదు, దగ్గరికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది తాడున్నదని. బీచ్ లో ఉన్నవన్నీ మాక్సిమం మీ అందరికీ చూపించేసాను. ఒక్కొక్కటి ఒక్కో రకంగా తయారు చేశారు, చాలా అంటే చాలా క్రియేటివ్ గా ఉన్నాయి కదా. ఒకటేమో గడ్డితో, ఇంకోటేమో వేస్ట్ బాటిల్స్, ఇంకోటేమో బీచ్ నుంచి కొట్టుకొచ్చిన వేస్ట్, ఇలా ఏది కూడా వదలలేదు. ఆఖరి కాలిపోయిన చెట్లు ఇంకా తాడులు కూడా వదలలేదు. అన్నీ అయిపోయిన తర్వాత పక్కన ఇసుకపోయిన జగన్నాథ స్వామి బొమ్మ వేస్తూ కనిపించారు. దగ్గరికి వెళ్ళి ఎలా వేస్తున్నారు ఏంటో మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ దాని దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వట్లేదు. చుట్టూరు ఒక తాడు కట్టేసి బయట నుంచి చూడమంటున్నారు. చేసేదేం లేక అలాగే చూసుకుంటూ ఉన్నాం. అది కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడ ఉందో అనుకున్నాను కానీ ఒక పక్క చూస్తేనేమో ఆ ఫోన్ లో ఛార్జింగ్ లేదు, ఇంకో పక్క ఏమో లేట్ అయిపోతుంది. అసలు మనకి ఇక్కడ ఏం తెలియని ప్లేస్. లేట్ అయిందంటే మనం ఉండే ప్లేస్ కి వెళ్ళడానికి నాన్న తెప్పలు పడాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. మొత్తం అన్ని చూసారు కదా, వీడియో అనిపించింది కింద కామెంట్ చేసేయండి. బీచ్ అయితే ఆ బీచ్ ఈ బీచ్ నాకు చాలా నచ్చింది. పూర బీచ్ కూడా వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఫోన్ లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల వెళ్ళకపోతున్నాం కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం. ఇప్పుడు అయితే ఫుడ్ అయిపోయే వరకు ఉంచుదాం అనుకున్నా సరే ఫోన్ లో ఛార్జింగ్ లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే ఫోన్ లో ఛార్జింగ్ ఉన్నట్లయితే షార్ట్ వీడియోలు తీసి పెడతాను. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేసి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.